ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో 2025-26 సంవత్సరాలు ఉగాది ఫలితాలు అనేవి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని అయితే మనం చూసాము. ఇప్పుడు మనం ప్రజెంట్ వీడియోలో దశాంశ చార్ట్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. లగ్న చార్ట్ అనేది మన కంప్లీట్ లైఫ్ గురించి ఇండికేట్ చేస్తుంది. నవాంశ చక్రం అనేది పర్టికులర్గా మన మ్యారేజ్ లైఫ్ గురించి, పూర్వపుణ్యం గురించి ఇండికేట్ చేస్తుంది. అలాగే దశాంశ చక్రం అనేది ఒక పర్సన్ యొక్క ప్రొఫెషనల్ అండ్ కెరీర్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనే విషయం గురించి చెప్తుంది. ఈ దశాంశ అనేది ఒక డివిజనల్ చార్ట్ అండ్ అలాగే దీన్ని D10 చార్ట్ అని కూడా అంటూ ఉంటాము. మనం ఆల్రెడీ D1 చార్ట్లో 10th హౌస్ని అండ్ అలాగే 10వ స్థానాధిపతిని అనాలిసిస్ చేసి కొంతవరకు మనం ఆ పర్సన్ యొక్క జాబ్ లైఫ్ గురించి తెలుసుకుంటాము. ఆ 10th హౌస్ గురించి ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవడానికి ఒక సపోర్టివ్ చార్ట్గా ఈ దశాంశను అయితే మనం తీసుకోవచ్చు. ఎలాగైతే D1 చార్ట్లో లగ్నం అనేది మన పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ గురించి చెప్తుందో, అదేవిధంగా దశాంశ లగ్నం అనేది వాళ్ళ కెరీర్ లైఫ్లో వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనే విషయం గురించి అయితే చెప్తుంది. అందుకనే దశాంశ లగ్నంలో గ్రహాలు ఉండడం మంచి విషయమే. అందులోనూ సహజంగా శుభత్వం పొందిన గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు ఇటువంటి గ్రహాలు ఉంటే ఇంకా మంచి విషయంగా మనం చెప్పొచ్చు. ఇటువంటి గ్రహాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ కెరీర్ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ లేకుండా అండ్ అలాగే హార్డ్ వర్క్ అనేది లేకుండా ఉంటుందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా దశాంశ లగ్నాలు ఎవరికైనా కేతు కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ జాబ్ లైఫ్ అనేది బాగున్నప్పటికీ ఏదో ఒక రకంగా వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కారణాలు ఏమైనప్పటికీ ఆ ఉద్యోగం నుంచి వాళ్ళు మంచి సాటిస్ఫాక్షన్ అనేది పొందలేరు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్గా చంద్రుడు కనుక ప్లేస్ అయినట్లయితే ఎమోషన్స్ అండ్ బాండింగ్స్ కారణంగా వాళ్ళ కెరీర్ లైఫ్లో గ్రోత్ అనేది వాళ్ళు పొందలేరని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా ఇప్పుడు దశాంశ లగ్నంలో శనిగ్రహం కనుక ఉన్నట్లయితే శనిగ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహం అయినప్పటికీ ఆయన డైరెక్ట్గా కర్మాధిపతి కాబట్టి సో వాళ్ళు చేసే కెరీర్ అనేది స్టార్టింగ్ డేస్ బాగా స్లోగా కష్టంగా ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో వాళ్ళు కెరీర్లో మంచి గ్రోత్కి ఎదిగేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల వాళ్ళు చేసే జాబ్ లైఫ్లో ఎప్పుడు హార్డ్ వర్క్ అండ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇక తర్వాత ఈ దశాంశ చార్ట్లో ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం చూడాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఏమైనా గ్రహాలు ఉచ్చ రాశుల్లో స్వక్షేత్రాలు ఉన్నాయా అండ్ అలాగే అదేవిధంగా ఏమైనా గ్రహాలు నీచ రాశుల్లో ఉన్నాయా అనే విషయాన్ని మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా దశాంశ చక్రంలో సహజంగా శుభత్వం పొందిన గ్రహాలు అంటే గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు వీళ్ళు కనుక ఏదైనా స్వక్షేత్రాల్లో కానీ లేకపోతే ఉచ్చ రాశుల్లో కానీ ఉన్నట్లయితే ఇది వాళ్ళ కెరీర్ లైఫ్కి చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా గురుగ్రహం కనుక ఏదైనా స్వక్షేత్రంలో కానీ ఉచ్చ రాశుల్లో కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఏ కెరీర్లో ఉన్నప్పటికీ ఏ బిజినెస్లో ఉన్నప్పటికీ ముందుగా వాళ్ళకి సమాజంలో మంచి పొజిషన్ కన్నా మంచి రెస్పెక్ట్ అండ్ స్టాటస్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. ఆ పర్సన్స్ అనేవాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్స్లో లేకపోతే ఏదైనా లాకి సంబంధించిన ప్రొఫెషన్స్లో బాగా రాణిస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. కుజగ్రహం కనుక బలంగా ఉన్నట్లయితే వాళ్ళు ఏదైనా ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో రాణిస్తారు అండ్ అలాగే కన్స్ట్రక్షన్ అవ్వచ్చు లేకపోతే కాంపిటేటివ్ ఫీల్డ్స్లో బాగా రాణిస్తారు. ఇక మనకి పవర్ అండ్ అథారిటీని ఇచ్చే సూర్యగ్రహం కనుక దశాంశ చక్రంలో ఎవరికైనా బలంగా కనుక ఉన్నట్లయితే దీని కారణంగా వాళ్ళు చేసే ప్రొఫెషన్లో మంచి హై లెవెల్ ఆఫ్ పొజిషన్స్లో ఉంటారు. అదేవిధంగా ఎవరికైనా కర్మాధిపతి అయినా శనిగ్రహం ఏదైనా స్వక్షేత్రంలో కానీ ఉచ్చ రాశుల్లో కానీ దశాంశ చక్రంలో ఎవరికైనా ఉన్నట్లయితే ఇది చాలా మంచి కాంబినేషన్గా మనం చెప్పొచ్చు. దీని కారణంగా వాళ్ళు చేసే ప్రొఫెషన్ అనేది స్టార్టింగ్లో స్లోగా మొదలైనప్పటికీ తర్వాత లాంగ్ టర్మ్లో ప్రొఫెషన్లో మంచి గ్రోత్ అనేది వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇదే విధంగా దీనికి ఆపోజిట్గా ఎవరికైనా దశాంశ చక్రంలో గ్రహాలు కనుక నీచ స్థితిలో కనుక ఉన్నట్లయితే దీని కారణంగా ఆ గ్రహానికి ఉన్న కారకత్వాన్ని బట్టి వాళ్ళ కెరీర్లో ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చంద్రగ్రహం ఎవరికైనా దశాంశ చక్రంలో బలహీనంగా వృశ్చిక రాశిలో కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్కి ఉన్న లవ్ అండ్ ఎమోషన్స్ కారణంగా వాళ్ళ కెరీర్ లైఫ్లో ఇబ్బందులకు గురవుతారు. అలాగే కర్మాధిపతి అయిన శనిగ్రహం బలహీనంగా కనుక ఉన్నట్లయితే వాళ్ళు చేసే జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఎంత కష్టపడినప్పటికీ ఆ రావాల్సిన రిజల్ట్ అనేది రావడం చాలా ఆలస్యం అయిపోతుంది. రవిగ్రహం బలహీనంగా కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ అధికార యోగం అనేది ప్రాప్తించకపోవచ్చు. గురుగ్రహం కనుక బలహీనంగా ఉన్నట్లయితే వాళ్ళు చేసే జాబ్లో మంచి గుర్తింపు కానీ రెస్పెక్ట్ని కానీ వాళ్ళు పొందలేకపోవచ్చు. ఇలా ఈ విధంగా దశాంశ చక్రంలో ప్రతి గ్రహం ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎప్పుడైనా మనకి నెగిటివ్ ఫలితాలు అనేవి ఏదైనా గ్రహం అనేది నీచ స్థితిలో ఉంటే జరుగుతాయి కాబట్టి సో కెరీర్ లైఫ్లో మనకి ఎక్కువగా నెగిటివ్ ప్రభావం అనేది ఉండకుండా ఉండాలంటే ఆ పర్సన్స్ యొక్క దశాంశ చక్రంలో ఏ ఒక్క గ్రహం నీచులో పడకుండా ఉంటే అది చాలా వరకు మంచి విషయం. ఇక ఉచ్చ రాశుల్లో అండ్ అలాగే స్వక్షేత్రాల్లో కనుక ఏమైనా గ్రహాలు దశాంశంలో కనుక ఉన్నట్లయితే ఆ గ్రహానికి ఉన్న కారకత్వాన్ని బట్టి మనకి ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ లైఫ్లో మనకి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇక తర్వాత మనం దశాంశ చక్రంలో ప్రధానంగా చూడాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ చక్రంలో 10th హౌస్ అనేది ఎలా ఉంది అనే విషయాన్ని అయితే మనం చూడాలి. సో నేను ఇందాక చెప్పిన విధంగానే
ఈ దశాంశ చక్రంలో 10th హౌస్లో కనుక ఇలా శుభగ్రహాలైన గురువు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ అండ్ అలాగే శని గ్రహం అయినా పర్వాలేదు. నాకు తెలిసినంత వరకు గురుగ్రహం అన్ని గ్రహాల్లో కన్నా శుభగ్రహంగా మనం తీసుకుంటాం. అండ్ అలాగే ఆయన ఎక్స్పాన్షన్ ఇండికేట్ చేస్తాడు కాబట్టి ఎవరికైనా D10 చార్ట్లో 10th హౌస్లో గురుగ్రహం ఉండడం చాలా మంచి యోగంగా మనం చెప్పచ్చు. దీనివల్ల వాళ్ళు చేసే ఉద్యోగంలో అవ్వచ్చు, లేకపోతే జాబ్లో అవ్వచ్చు, దినదిన అభివృద్ధి అని అయితే అంటూ ఉంటాం కదా. అదేవిధంగా వాళ్ళ కెరీర్ లైఫ్ అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అండ్ అలాగే శుభగ్రహం కారణంగా మంచి ప్రొటెక్షన్ అనేది కూడా వాళ్ళ కెరీర్ లైఫ్ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గురుగ్రహ ప్రభావం కారణంగా వాళ్ళ కెరీర్ లైఫ్లో మంచి రెస్పెక్ట్ అండ్ సోషల్ స్టేటస్ అనేది ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. ఇక ఎవరికైనా శుక్రగ్రహం కనుక దశాంశ చక్రంలో 10వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ కానీ, ఆర్ట్స్కి సంబంధించిన ఫీల్డ్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ రంగాల్లో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి బాగా రాణించే అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే శుక్రగ్రహం అట్రాక్షన్కి కూడా కారకుడు కాబట్టి దీనివల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో మంచి అట్రాక్షన్, పాపులారిటీ కూడా ఉండేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక అదేవిధంగా ఈ 10th హౌస్లో శనిగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఇందాక చెప్పిన విధంగానే స్టార్టింగ్లో వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో గ్రోత్ అనేది నెమ్మదిగా ఉన్నప్పటికీ డే బై డే బాగా లాంగ్ టర్మ్లో వాళ్ళ కెరీర్ లైఫ్ అనేది పర్మనెంట్గా బాగా స్ట్రాంగ్గా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. 10వ స్థానంలో బుధగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనే వాళ్ళు కమ్యూనికేషన్ రంగాల్లో కానీ, ఫైనాన్స్ రంగంలో, అకౌంటింగ్స్ రంగంలో ఈ రంగాల్లో వాళ్ళు బాగా రాణించేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. రవి కుజ గ్రహాలు ఎవరికైనా ఈ దశాంశ చక్రంలో 10వ స్థానంలో కనుక ఉన్నట్లయితే కాంపిటేటివ్ ఫీల్డ్స్లో ఈ పర్సన్స్ అనే వాళ్ళు బాగా రాణిస్తారు. అలాగే వాళ్ళు చేసే జాబ్లో మంచి పవర్ అండ్ అథారిటీ అనేది ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఉంటుంది. ఈ విధంగా మనం చెక్ చేసుకున్న తర్వాత D1 చార్ట్లో మనం యోగాలను ఎలా అయితే చూస్తామో అదేవిధంగా ఈ దశాంశ చక్రంలో కూడా కొన్ని యోగాలు అనేవి ఉంటాయి. అదేంటంటే ముందుగా దశాంశ చక్రంలో ఎవరికైనా 10వ స్థానాధిపతి కనుక బలంగా ఉన్నట్లయితే అది చాలా మంచి యోగంగా మనం చెప్పొచ్చు. ఆ గ్రహం ఏదైనా స్వక్షేత్రంలో కానీ, ఉచ్చరాశిలో కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఆ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ కెరీర్ లైఫ్లో మంచి హైయర్ పొజిషన్స్లో సక్సెస్ఫుల్ పీపుల్గా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే ఈ దశాంశలో సహజంగా శుభత్వం పొందిన గ్రహాలైన గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు ఈ గ్రహాలు కేంద్ర స్థానాల్లో ఉంటే అది కూడా ఒక మంచి యోగమే. అదేవిధంగా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు అంటే రాహు కానీ, కేతు కానీ, శని కానీ ఇలాంటి గ్రహాలు దుస్థానాలైన 6, 8, 12 స్థానాలు ఉండడం చాలా వరకు మంచి విషయం అనమాట. ఇంకా మనం ఫర్దర్గా ఈ దశాంశ చక్రం గురించి స్టడీ చేయాలంటే D1 చార్ట్ని, D10 చార్ట్ని కంపేర్ చేసి కూడా మనం చెప్పొచ్చు. అంటే D1 చార్ట్లో ఉన్న దశమాధిపతి D10 చార్ట్లో ఎలా ఉన్నాడు, అదేవిధంగా D10 చార్ట్లో ఉన్న దశమాధిపతి D1 చార్ట్లో ఎలా ఉన్నాడు అని ఈ విధంగా మనం కంపారిజన్ చేసి కూడా మనం ఫలితాలు అయితే అనాలిసిస్ అయితే చేయొచ్చు. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. దశాంశ చక్రాన్ని మనం ఎలా అనాలిసిస్ చేయాలి అనే విషయం గురించి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తాను. ఇందులో మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ప్రతి కామెంట్కి నేను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోలో రిప్లై అయితే ఇస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలామంది వాళ్ళకున్న క్వశ్చన్స్ అనేవి కామెంట్ రూపంలో మనకు తెలియజేశారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైవ్గా వాళ్ళు పెట్టిన కామెంట్కి మీకు రిప్లై అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. సో నా ప్రీవియస్ వీడియో అయినా కుజ శుక్రుల కలయిక అనే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఇందులో కొన్ని కామెంట్స్ వచ్చినాయి, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, 4 కామెంట్స్ వచ్చినాయి. ఫస్ట్ కామెంట్ కనుక చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, టైం ఇచ్చారు, కేస్ స్టడీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మీరు వ్యక్తిగతంగా కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. తులా లగ్నంలో మార్స్, వేనస్, కేతు ఇన్ ఫస్ట్ హౌస్ ఎలా ఉంటుంది సార్? సో తులా లగ్నానికి బేసికల్గా శుక్రగ్రహానికి లగ్నాధిపత్యం అనేది వస్తుంది. లగ్నాధిపతి లగ్నంలో ఉండడం మంచి విషయమే. అండ్ అలాగే ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజగ్రహం కూడా లగ్నంలో ఉండడం అది కూడా చాలా మంచి విషయమే, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కేతు ఉండడం కొద్దిగా సమస్య ఇక్కడ. సో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజ శుక్రగ్రహాలు డిగ్రీల పరంగా ఈ కేతు ప్రభావంలో తక్కువ డిగ్రీలో ఉండకుండా ఉంటే ఈ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్గానే పనిచేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత విజయ్ కుమార్ గారు కామెంట్ చేశారు, కర్కాటక లగ్నం 9th హౌస్ కుజ శుక్ర కలయిక మంచిదా కాదా? జనరల్గా 9th హౌస్లో గ్రహాలు ఉండడం చాలా మంచిదే, ఎందుకంటే అది లక్ష్మిస్తాను. ఇక్కడ కుజ శుక్ర గ్రహాలను కనుక తీసుకున్నట్లయితే కుజగ్రహం ఈ లగ్నానికి కేంద్ర కోణాధిపతి అవడం వల్ల శుభగ్రహం అవుతాడు. ఆయన 9th హౌస్లో ఉండడం చాలా మంచి విషయమే, ఇబ్బంది ఏం లేదు. అండ్ అలాగే శుక్రగ్రహం విషయానికి వచ్చినట్లయితే 9th హౌస్ అనేది మేనం అయింది కాబట్టి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, ఇది కూడా చాలా గొప్ప విషయమే. సో ఇక్కడ ఈ లగ్నానికి పాపగ్రహాలైన శని, రాహుల యొక్క ప్రభావంలో ఈ కుజ శుక్ర గ్రహాలు ఉండకుండా కనుక ఈ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే ఈ ప్లేస్మెంట్ అనేది చాలా వరకు పాజిటివ్గానే పనిచేస్తుందండి. సో నెక్స్ట్ కామెంట్ విషయానికి వచ్చినట్లయితే సార్ నాది వృషభ లగ్నం, కర్కాటక రాశి, రాశిలోనే కుజ శుక్రులు కలిసి ఉన్నారు, ప్లీజ్ రిప్లై. నాది కర్కాటక రాశి. సో వృషభ లగ్నానికి కర్కాటక రాశి అనేది తృతీయ స్థానం అవుతుంది, అందులో కుజ శుక్రులు ఉన్నారు. ఈ తృతీయ స్థానం అనేది విక్రమ స్థానంగా మనం చేసే హార్డ్ వర్క్ గురించి, సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. సో ఇక కుజ శుక్ర గ్రహాలు మీ లగ్నానికి శుక్రుడు శుభుడవుతాడు, కుజగ్రహం పాప అవుతాడు. లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉంటే మీరు బాగా కష్టపడే తత్వాన్ని,
కలిగి ఉంటారు. అండ్ అలాగే మీలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ వ్యయాధిపతి అయిన కుజగ్రహం కూడా తృతీయంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ కుజగ్రహం పాపగ్రహం కాబట్టి తృతీయ భావానికి సంబంధించిన కారకత్వాన్ని కొద్దిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యంగర్ సిబ్లింగ్స్ అంటే తమ్ముడితో కానీ చెల్లితో కానీ రిలేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఈ వే ఆఫ్ కమ్యూనికేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ని తీసుకురావచ్చు. అండ్ మీకు ఎక్కువగా హార్డ్ వర్క్ని క్రియేట్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు అనుకున్న పని అనేది మొదటి 2 ప్రయత్నాలు అవ్వకుండా ప్రతి చిన్న పని కూడా బాగా డిలే అవ్వడం కానీ, ఎక్కువ కష్టపడుతూ ఉండడం కానీ, ఇటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇంకా మనం చూసినట్లయితే కుజుడు అక్కడ నీచ పొందాడు. సో సప్తమాధిపతి అయిన కుజుడు ఈ విధంగా నీచ స్థితిలో ఉండడం వల్ల మీ మ్యారేజ్ లైఫ్ మీద కూడా నెగిటివ్గా ప్రభావం చూపించడానికి ప్లేస్మెంట్ అనేది దారితీస్తుంది. సో నేను ఈ 2 గ్రహాలను తీసుకున్నాను. మీ ఎంటైర్ చార్ట్ని అయితే తీసుకోలేదు కాబట్టి నేను చెప్పిన ప్రిడిక్షన్ అనేది 100% జరుగుతుందని అయితే లేదు. ఓకే, మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. 2వ భావంలో బుధుడు. ఈ వీడియో కూడా నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను. సో సరే ఈ వీడియోలోకి వెళ్ళి కామెంట్స్ చూద్దాం. సో ఓన్లీ ఒక కామెంట్ మాత్రమే వచ్చింది. ఓకే, వీణా గారు నమస్తే అండి. మిథున లగ్నానికి గురు బుధులు 2వ భావంలో, బుధుడు 0 డిగ్రీలకి, గురు 15 డిగ్రీలకి ఉన్నారు. ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి, రెమెడీస్ చెప్పగలరు. ఓకే, బేసికల్గా ఈ మిథున లగ్నం అనేది దిశాభావ లగ్నం కాబట్టి సప్తమాధిపతి అయిన గురువు పాప అవుతాడు. కానీ ఆయన 2వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏ ఇబ్బంది ఏం లేదు. అండ్ అలాగే లగ్న చతుర్థాధిపత్యం పొందిన బుధుడు అక్కడ 2వ భావంలో ఉచ్చులో ఉన్న గురువుతో కలిసి ఉన్నాడు. డిగ్రీల పరంగా చూసినట్లయితే 15 డిగ్రీలు తేడా అనేది ఉంది కాబట్టి సో అక్కడ కూడా ప్రాబ్లం ఏమి మనకు రాలేదు. కానీ ఇక్కడ బుధుడు 0 డిగ్రీలకు ఉన్నాడు కాబట్టి సో అప్పుడే ఆయన జస్ట్ కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యాడు. సో ఆయన లగ్న ఫలితాలు ఇస్తాడు. అండ్ అలాగే 2వ భావానికి కూడా ఫలితాలు ఇస్తాడు. ఏదైనా లగ్నాధిపతి 2వ భావంలో ఉంటే మీరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని, ఫైనాన్స్ రెస్పాన్సిబిలిటీని చక్కగా తీసుకుంటారు. సప్తమ దశమాధిపత్యం పొందిన గురువు అక్కడ 2వ భావంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి సో మీకు వచ్చే మ్యారేజ్ పార్ట్నర్ నుంచి మంచి సహాయ సహకారాలు అనేవి మీకు ఉంటాయి. అండ్ అలాగే దశమాధిపతి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి మీ కెరీర్ లైఫ్ కూడా బేసికల్గా బాగుండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఓవరాల్గా కనుక చూసినట్లయితే దీనికి రెమెడీస్ ఏం అక్కర్లేదు. ఈ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్గానే ఉంది. ఓకే, మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఉగాది విశ్వాసనామ సంవత్సర ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని ఒక వీడియో చేశాను. ఆల్రెడీ ఈ వీడియోకి రిప్లై అయితే ఇచ్చాను, కానీ ఒకసారి కామెంట్స్ ఏమొచ్చినాయి ఒకసారి చూద్దాం. వేణుగారు కామెంట్ చేశారు, శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, శతమానం భవతి. మీరు చేసే మంచి వీడియోలు అందరికీ మేలు చేయాలని కోరుతూ పరమేశ్వరం జగన్మాత ప్రార్థిస్తుంది మీ వేణుగోపాల్ కుటుంబ సభ్యులు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి వేణుగారు. ధన్యవాదాలండి. మీ నుంచి సపోర్ట్ అనేది మన ఛానల్కి ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత రెడ్డి గారు కామెంట్ చేశారు, బాగా లేట్గా చేశారు వీడియో. ఓకే, ధన్యవాదాలు సార్. అవును రెడ్డి గారు, ఆ రోజు వీడియో అయితే ఆలస్యమైంది. సో నేను వేరే పర్సనల్ వర్క్లో ఉండడం వల్ల వీడియో అనేది అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అయింది. నా నుంచి వచ్చే నెక్స్ట్ వీడియోస్ కూడా మీ నుంచి ఇలాగే సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. తర్వాత నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి కిరణ్ గారు. కీప్ వాచింగ్. తర్వాత గుడ్ ఎక్స్ప్లెనేషన్, కీప్ డూయింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి. కీప్ వాచింగ్. సో ఓవరాల్గా కామెంట్స్ అయితే ఈ ఫ్రెండ్స్ చూశారు కదా. సో దీంతో కామెంట్స్కి రిప్లై ఇవ్వడం అయితే పూర్తయింది. ఇక నుంచి మీరు పెట్టే కామెంట్స్కి నేను ఇలాగే లైవ్లో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో కంటెంట్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.